వివేకి. ఒక గ్రామంలో ఒక రైతుకు సారంగుడనే కుమారుడు ఉండేవాడు. వాడు చాలా బుద్ధిమంతుడు. వాణ్ణి చూసి వాడికి చదువు చెప్పిన అయ్యవారు, ఊళ్ళో వాళ్ళు, అందరికన్నా వాడి తల్లిదండ్రులు ఎంతో గర్వపడేవాళ్ళు. వాడు ఇంకా పెద్ద చదువులు చదివితే ఎంత పైకి అయినా వస్తాడని అందరూ అనేసరికి వాడి తండ్రి ఒక ఆవును అమ్మి ఆ డబ్బుతో సారంగుణ్ణి దూరాన ఉన్న విద్యా కేంద్రానికి పంపాడు. అక్కడ ఒక ఏడాది ఉండి సారంగుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడి తల్లి, చదువు జాస్తి అయింది గామాలు, నా తండ్రి పాలిపోయి వచ్చాడు అన్నది. ఏమిట్రా నువ్వు చదువుకొచ్చింది అని తండ్రి అడిగాడు. నాకిప్పుడు కప్పల భాష అర్థమవుతుంది నాన్న అన్నాడు సారంగుడు. కప్పల భాష? నిక్షేపమంటే ఆవును తెగనమ్మి నిన్ను చదువుకోమని పంపిస్తే నువ్వు చేసుకొచ్చిన నిర్వాహకం ఇదా? చదువు చాలే, ఇంటి పట్టున ఉండి పొలం పనులు చూడు అన్నాడు తండ్రి. సారంగుడు తండ్రికి పొలం పనుల్లో తోడ్పడుతూ కొంతకాలం గడిపాడు. అతని ఆరోగ్యం బాగుపడింది. ఒకనాడు అతను తండ్రితో మళ్ళీ వెళ్ళి చదువుకుంటానన్నాడు. ఎంత మాత్రమూ వీల్లేదన్నాడు తండ్రి. కానీ సారంగుడి తల్లి తన భర్తతో పోట్లాడింది. ఇన్నాళ్ళు చదివి అందరి చేత తెలివిగలవాడు అనిపించుకుని గొడ్డు చాకిరీ చేస్తూ ఇక్కడే పడి ఉంటాడా నా కొడుకు? వాడు చదువుతానంటే చదివించి తీరాల్సిందే అన్నది. భార్య మాట తీసెయ్యలేక రైతు తన కొడుక్కు డబ్బిచ్చి మళ్ళీ చదువుకు పంపేశాడు. విద్యాకేంద్రంలో కొంతకాలం చదువుకుని సారంగుడు ఆరోగ్యం పోగొట్టుకుని తిరిగి వచ్చాడు. ఈసారైనా మంచి చదువు అబ్బిందా అని తండ్రి సారంగుణ్ణి అడిగాడు. అబ్బింది నాన్న, నాకిప్పుడు కుక్కల భాష అర్థమవుతుంది అన్నాడు సారంగుడు. కుక్కల భాష, కప్పల భాష ఎవడికి కావాలిరా? అవేమన్నా కూడు గుడ్డ పెడతాయా? చదివింది చాలే, ఇంక చదువుతాననకు అన్నాడు తండ్రి. కానీ సారంగుడు కొంతకాలం తండ్రితో పాటు పొలం పనులు చేసి ఇంకా చదువుకోవాలని ఉందన్నాడు. సారంగుడు సాయపడినందువల్ల పంటల మీద మంచి రాబడి వచ్చింది. ఏ బుద్ధిన ఉన్నాడో గాని తండ్రి అతనికి అడిగిన డబ్బిచ్చి చదువుకు పంపేశాడు. సారంగుడు తిరిగి వచ్చినాక అతని తండ్రి, ఈసారైనా మంచి పండితుడివైనావా అని అడిగాడు. అవును నాన్న, నాకిప్పుడు చేపల భాష కూడా వచ్చేసింది అన్నాడు సారంగుడు. ఇక ఈ చదువులు కట్టిపెట్టేయి. వల్లమాలిన డబ్బుండి పనిపాట లేనివాళ్లు చదివే ఈ చదువులు మనకు అచ్చిరావు. ఇక్కడే ఉండి రైతుగా బతకడం నేర్చుకో, అంతే చాలు అన్నాడు తండ్రి. సారంగుడిక చదువు మాట ఎత్తక పొలం పనులే చూసుకోసాగాడు. అతను ఒకనాడు తన పొలంలో ఓదెలు కడుతుండగా ఇద్దరు పెద్ద మనుషులు డొంక వెంబడి నడుస్తూ ఆగి, అబ్బాయి, మేము రామాపురం పోతున్నాం. రాజావారు మంత్రిని నియమిస్తారట. మేమా పని దొరుకుతుందేమోనని పోతున్నాం. మాకు దారి బాగా తెలియదు. అక్కడి వరకు తోడుగా వస్తావా ఏమిటి అని అడిగారు. వాళ్ళు తమ వెంట నౌకర్లాంటి వాడి కోసం చూస్తున్నారు. వాళ్లకు సారంగుడు ఘనమైన నౌకరుగా కనిపించాడు. వద్దును గాని పనులు పాడవుతాయండి అన్నాడు సారంగుడు. నీ దారి ఖర్చులు మేమే పెట్టుకుని నీకింత ముట్ట చెబుతాన్లే అన్నారు వాళ్ళు. సారంగుడు వాళ్ల వెంట బయలుదేరడానికి సమ్మతించాడు. వాళ్ళు సారంగుడిని వెంట తీసుకుని బయలుదేరి మధ్యాహ్నం వేళకు ఒక కొలన ఒడ్డున కూర్చుని భోజనాలకు ఉపక్రమించారు. ఆ సమయంలో సారంగుడికి కొలను వైపు నుంచి మాటలు వినిపించాయి. అతను తల తిప్పి చూసేసరికి 2 కప్పలు కనిపించాయి. ఒక కప్ప ఒక చిన్న గుళికను చేత్తో పట్టుకుని చూస్తున్నది. ఏమిటది అన్నది రెండో కప్ప. ఇదొక గొప్ప ఔషధం అన్నది మొదటి కప్ప. నేను నమ్మను అన్నది రెండో కప్ప. నువ్వు నమ్మకపోతే కొంప మునిగిపోలేదు. చావు బతుకుల్లో ఉన్న గ్రామాధికారి తల్లిచేత దీన్ని మింగిస్తే క్షణంలో లేచి కూర్చుంటుంది అన్నది మొదటి కప్ప. నమ్మే మాటే అంటూ రెండో కప్ప బుడుంగను నీటిలోకి దూకింది. మొదటి కప్ప గుళికను వదిలేసి తాను కూడా నీటిలోకి దూకింది. సారంగుడు లేచి వచ్చి ఆ గుళికని తీసి జేబులో వేసుకున్నాడు. అతని వెంట ఉన్న ఇద్దరు పెద్ద మనుషులు భోజనాలయ్యాక మెత్తని గడ్డి మీద కాసేపు కునుకు తీసి పొద్దువాలే వేళకు బయలుదేరారు. ఆ ముగ్గురు గ్రామం చేరేసరికి చీకటి పడింది. వాళ్ళు ఆ రాత్రికి సత్రంలో బస చేద్దాం అనుకున్నారు. కానీ సత్రం యజమాని వాళ్ల మాట వినిపించుకునేటట్టు లేడు. అవతల గ్రామాధికారి తల్లి ఏ క్షణాన పోతుందో అన్నట్టుంది. నేను వెంటనే వెళ్ళి ఇంకా వైద్యులను వెతుక్కు రావాలి అన్నాడాయన. మీకు కావలసిన వైద్యుణ్ణి నేనే బాబుగారు, ఇంకా వైద్యులెందుకు? నన్ను గ్రామాధికారి ఇంటికి తీసుకుపోండి అన్నాడు సారంగుడు. సత్రం యజమాని సారంగుడు కేసి వింతగా చూసి అతన్ని గ్రామాధికారి ఇంటికి తీసుకుపోయాడు. ముసలావిడ స్పృహలేని స్థితిలో ఉంది.
సారంగుడు తన వద్ద ఉన్న గుళికను ఆమె నోట వేసి ఇన్ని నీళ్లు పోయించాడు. కొద్ది క్షణాలలో ఆమె కళ్ళు తెరిచింది. ఆమె పక్కనే కూర్చుని ఉన్న వైద్యుడు ఆమె నాడి పరీక్షించి మొత్తానికి తేరుకున్నారు, ఇక భయం లేదు అన్నాడు. అందరూ సారంగుడికి బ్రహ్మరథం పట్టేశారు. గ్రామాధికారి అతనికి, అతని వెంట ఉన్న ఇద్దరు పెద్దలకు, చూడవచ్చిన జనానికి రాత్రి విందు చేయించాడు. సారంగుడు రామాపురం వెడుతున్నట్టు తెలుసుకుని దారిలో అతను ఆగిన చోటనల్లా విడిదికి భోజనాలకు ఏర్పాట్లు జరిపించమని చెప్పటానికి వెట్టివాళ్లను ఆ రాత్రే పంపాడు. మర్నాడు ఉదయం ముగ్గురు బయలుదేరి ఆ రాత్రికి ఒక ఊళ్ళో సత్రం చేరుకున్నారు. ఆ సత్రం నిండా జనం ఉన్నారు. అయినా ఈ ముగ్గురి కోసము అన్ని ఏర్పాట్లు ముందే జరిగాయి. వాళ్ళు భోజనాలు ముగించుకుని తమ కోసం ప్రత్యేకించిన ఒక గదిలో పడుకున్నారు. అయితే వాళ్లకు నిద్ర పట్టకుండా వెలుపల చాలా కుక్కలు మొరగసాగాయి. చీచి, ఈ వెధవ కుక్కలు నిద్రపోకుండా చేస్తున్నాయి అన్నారు సారంగుడి వెంట ఉన్న పెద్ద మనుషులు. అలా అనకండి, అవి చాలా పెద్ద ఉపకారం చేస్తున్నాయి. ఈ రాత్రి సత్రంలో దొంగలు పడతారట. ఒక దొంగ సత్రంలోనే ఉన్నాడట. వాడు అర్ధరాత్రి వేళ తలుపులు తెరిచి తన అనుచరులను లోపలికి రాణిస్తాడట అన్నాడు సారంగుడు. నిజమా అన్నారు పెద్ద మనుషులు. జంతువులు అబద్ధాలు ఆడవు అన్నాడు సారంగుడు. సత్రంలోని వాళ్లకు హెచ్చరిక జరిగింది. అర్ధరాత్రి సత్రం యజమాని తలుపు తెరిచి దొంగలను లోపల ప్రవేశపెట్టాడు. అందరూ నిద్రపోతున్నట్టు నటిస్తూ దొంగలను పట్టేశారు. యజమాని కూడా పట్టుపడ్డాడు. మర్నాడు సారంగుడు, అతని వెంట ఉన్న పెద్ద మనుషులు మళ్లీ ప్రయాణం సాగించి మధ్యాహ్నం వేళకు ఒక వాగు చేరి దాని సమీపంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో సారంగుడు పెద్ద మనుషులతో, మన్ని గురించి చేపలు కూడా మాట్లాడుకుంటున్నాయి అని చెప్పాడు. ఏమని అని వాళ్ళు అడిగారు. మనలో ఎవరో ఒకరు మంత్రి కాబోతారట అన్నాడు సారంగుడు. ఇద్దరు పెద్ద మనుషులు పరమానందం చెందారు. ఇద్దరికీ మంత్రి అయ్యే అవకాశం సమంగా ఉన్నట్టు. కానీ ఆ సాయంకాలం వాళ్ళు రామాపురం చేరేసరికి మంత్రి పదవి సారంగుడి కోసం వేచి ఉంది. అతను గ్రామాధికారి తల్లిని బతికించిన వార్త, దొంగల ముఠాను పట్టించిన వార్త రాజుగారికి ముందుగానే చేరాయి. అతన్ని మంత్రిగా నియమించాలని రాజుగారు వెంటనే నిర్ణయించాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.